హైదరాబాద్ కోటి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థినులు ఆందోళన చేశారు. పీజీ విద్యార్థినులపై వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీసీ ఛాంబర్ ముందు వందలాదిగా తరలివచ్చి ధర్నా చేశారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. పీజీ విద్యార్థినులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓయూ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు యూనివర్సిటీ ప్రిన్సిపాల్ లోకపావని. షూటింగ్ ఎందుకు పెట్టాలా? ఆ షూటింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అమ్మాయిలతో. అంటే అట్లా కాదు, నువ్వేంది ఇక్కడికి వచ్చేది, మీరేంది మాతో మాట్లాడేది, పోండి మేము పర్మిషన్ తీసుకున్నాము. మరోవైపు యూనివర్సిటీలో తమకు సెక్యూరిటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ల కోసం యూనివర్సిటీలోని బ్రిటిష్ రెసిడెన్సీ ఇస్తున్నారని, షూటింగ్ సమయంలో ప్రైవేటు సెక్యూరిటీ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 2 విద్యార్థినులను యాక్టింగ్ కు అవకాశం ఇస్తామని క్యారవాన్ లో నిర్బంధించారని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని వీసీని కోరారు స్టూడెంట్స్. వినోద్ సస్పెండ్ తో పాటు షూటింగ్లను సెలవు రోజుల్లోనే అనుమతి ఇస్తామని విద్యార్థినులకు చెప్పారు ప్రిన్సిపాల్. దీంతో ఆందోళన విరమించారు స్టూడెంట్స్. కోటి ఉమెన్స్ కాలేజ్కి స్ట్రిక్ట్గా సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్క మహిళకి భద్రత అనేది కల్పించాలి. ప్రతి ఒక్క విషయం పైన మేడం వీసీ మేడం కానీ ప్రిన్సిపల్ కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నేను ఉన్నా అని మేడం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మేము ఇక్కడ క్లాస్ టు క్లాస్ వెళ్ళి మాట్లాడినప్పుడు ఇట్లా జరిగింది కదా ఇష్యూ, దీనిపైన మనం మాట్లాడదాం మేడం వాళ్ళతో అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారంటే, మేము వస్తే మేము మాట్లాడితే మమ్మల్ని ఏమో టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేసి మాట్లాడతారు, రేపు మాకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తున్నాం మనం. వీటన్నిటిపైన మేడం గారు ఈరోజు మాట్లాడారు. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా నాతో షేర్ చేసుకోండి, నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తా అని అంటున్నారు. ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయినప్పుడు మేడంకి మేము ఇట్లా అడగాల్సి వస్తుంది. మీరు భద్రత కల్పిస్తా అన్నారు, మీరు ఇట్లా మాట్లాడుతా అన్నారు, మళ్ళీ ఇలాంటివి ఎందుకు జరగకుండా ఉండాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీసీ మ్యామ్తో మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఎవరైతే వినోద్ అనే పర్సన్తో ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసింది రికార్డింగ్లో, ఇలా నేను వెళ్ళి మా వీసీ మ్యామ్కి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి కంప్లైంట్ చేశాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీ టీమ్స్కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే, ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే. ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేసి అసలు విమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం మేము. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. బయటికి వద్దామన్నా వాళ్ళ ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ అవుతుందని, కానీ మా కాలేజ్లో చదువుతున్న మాకే అసలు ఈ విషయము బయటి వాళ్ళు చెప్పే వరకు మాకు కూడా తెలియదు. అండ్ ఇంకా నిన్న ప్రొటెస్ట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ అన్న మంచోడు, ఆ అన్న అలాంటి వాడు కాదని చెప్పేసి వీళ్ళందరికీ అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారంట కమెంట్ పెట్టమని. అది ఎంతవరకు మేనేజ్మెంటే సపోర్ట్ చేస్తే పిల్లలు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? కాబట్టి ఈరోజు మేము వచ్చి ఒకవేళ మ్యామ్ కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే, తను ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండుంటే కూడా అమ్మాయిలు భయపడకపోతుండే. సో ఆ విధానంగా ఈరోజు వచ్చి మ్యామ్తో మాట్లాడడం జరిగింది. కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లల అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్లోనికి షూటింగ్స్ పెట్టాం. ఇంతకుముందు జరిగిన అది ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాం. ఇప్పుడు మేమేం ఒత్తిడి చేస్తలేమండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిన్న చెప్పానే కానీ ఇప్పుడు ఇంతగానం పిల్లలు అన్న తర్వాత నేను ఖచ్చితంగా మేము ఆయనను సస్పెండ్ చేసేస్తున్నాను.